బియ్యం పిండి వడియాలకి కావాల్సినవి ఒక లోట కొలత తీసుకోవాలి. ఒక లోట బియ్యం, లోటాలో సగం సగ్గు బియ్యం. ముందు రోజు నైటే సగ్గు బియ్యం వేరే, బియ్యం వేరే నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకుని తెల్లారిన తర్వాత 9 లోటాలు నీళ్లు పెట్టుకుని వేరే గిన్నెలో పెట్టి పొయ్యి మీద పెట్టి బాగా మరగనివ్వాలి. ఈలోపు ఆ నీళ్ళు మరిగేలోపు మనం బియ్యం మిక్సీలో బాగా పలచగా మళ్ళీ 2 లోటాలు నీళ్ళు పోసి, లోటా బియ్యానికి 2 లోటాలు నీళ్ళు వేసి బాగా పలచగా మెత్తగా పట్టేసుకోవాలి. మిక్సీలో పట్టుకుని ఈ నీళ్ళు మరిగేటప్పుడు పక్కన పెట్టుకుని సగ్గు బియ్యం వేరే పక్కన పెట్టుకుని అవి కూడా ఉడకబెట్టుకోవాలి. అవి కూడా ఉడకబెట్టుకుని అల్లం పచ్చిమిరపకాయలు బాగా మిక్సీలో వేసి మెత్తగా వేసేసుకోవాలి. అది ఒక పక్కన గిన్నెలో పెట్టుకుని ఈ నీళ్ళు మరిగేటప్పుడు పిండి పలచగా కలిపిన పిండి ఉందిగా, ఆ పిండి మొత్తం పలచ ఉండలు కట్టకుండా బాగా తిప్పుకుంటా వేసేయాలి. ఒక 10 నిమిషాలు హైలో పెట్టి ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత ఈ పక్కన ఉడకబెట్టుకున్న సగ్గు బియ్యం కూడా దాంట్లో వేసేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కొద్దిగా సాల్ట్ మన టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకుని మొత్తం అంతా బాగా కలిపి సిమ్లో 5 నిమిషాలు బాగా తిప్పుతూ ఉండాలి. అడుగంటకూడదు. అడుగంటకుండా చక్క తెల్లగా ఉంటుంది. బాగా తిప్పి అప్పుడు ఈ సగ్గు బియ్యం అన్నీ వేసి తిప్పిన తర్వాత మళ్ళీ ఇంకో 10 నిమిషాలు పెట్టి సిమ్లో పెట్టి ఉడికిన తర్వాత దింపేసి పక్కన పెట్టి మనం పైకి పట్టుకెళ్ళినప్పుడు అల్లం పచ్చిమిరపకాయలు ఉంటుంది కదా, ఆ పేస్ట్ పైన కలపాలి. ముందే మనం పొయ్యి మీద కలిపితే నలుపు వచ్చేసి బాగోదు. పైన మనం శుభ్రంగా ముందు రోజు మేము కడిగేసి ఉంచుకున్నాము. తర్వాత చీర దగ్గర శుభ్రంగా తుడిసేసి చీర కింద వేసేసుకుని చక్కగా మనం వడియాలు స్పూన్తో వేసుకుంటే మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు, చిన్న స్పూన్ కావాలంటే చిన్న స్పూన్, పెద్ద స్పూన్ కావాలంటే పెద్ద స్పూన్ వేసేసుకుంటే సాయంత్రం చక్కగా ఆరిపోతాయి. ఆరిని మళ్ళీ ఆ రోజు నైట్ తీయకుండా తెల్లారి పొద్దున్న తీసుకుని అవి ఎండలో వేసేసుకుంటే బాగా వస్తాయి. ఇంకా మనం వాటిని ఏం చేయక్కర్లేదు. వేసుకున్న వడియాలు సాయంత్రానికి ఆరిపోతాయి కదా, సాయంత్రం తీయకుండా మనం నీళ్ళలో పక్కన వేసుకుని ఉంచుకుని తెల్లారి పొద్దున్న ఆ చీరకి కొద్దిగా వెనక్కి తిప్పి కొంచెం లైట్గా వాటర్ చల్లితే వెంటనే ఇలా అంటే మనం వచ్చేస్తాయి. మనం గట్టిగా తీసి పని కూడా ఉండదు. ఆ వాటర్ లైట్గా జిమ్ముకుని తీసేసినవి పైన ఎండలో పోసేసుకోవాలి. ఎండలో పోసుకున్న తర్వాత శుభ్రంగా సాయంత్రానికి అవి ఆరిపోతాయి కాబట్టి డబ్బాల్లోకి తీసుకోవచ్చు. సంవత్సరానికి సరిపడగా నేను 4 రోజులు పెట్టాను. ఆ 4 రోజులకు కరెక్ట్గా మా పిల్లలిద్దరికి మాకు సరిపోతాయి.